స్థానిక శంభునగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్లో స్వామి రఘువీరానందజీ మహారాజ్, డిఎం అండ్ హెచ్ఓ కె వెంకటేశ్వరరావు, ఐసిడిఎస్ కె విజయకుమారి, రామకృష్ణ మిషన్ కేంద్రం, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయకుమారి మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీ స్త్రీలు ఐరన్, కాల్షియం, విటమిన్లు ఉండే పోషకాలు వారు తీసుకునే ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి అని తెలిపారు. ఐరన్, కాల్షియం, విటమిన్లు ఉండే విధంగా చూసుకుంటే పిల్లల ఐక్యూ పవర్ పెరుగుతుంది అని తెలిపారు. పిల్లలు బరువు, ఎత్తు, తెలివితేటలు పెరగాలంటే గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సంపూర్ణ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి అని సూచించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రామకృష్ణ మిషన్ కేంద్రం, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా పౌష్టికాహార కిట్స్ ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. 125 మంది గర్భిణీలు, బాలింతలకు, పిల్లలకు డాక్టర్ సునీత, డాక్టర్ ఎస్ మణికంఠ వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. డిప్యూటీ డిఎం హెచ్ఓ పి ప్రసన్న, లక్ష్మి, కె అంటోనీదాస్, జి రామారావు, డాక్టర్ దిలీప్ కుమార్, డాక్టర్ సంధ్య, రామకృష్ణ మిషన్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. యాంటీనేటల్ మదర్స్ కి చక్కటి పోషకాహారం కిట్లు ఇస్తున్నారు. ఈ కిట్లు తీసుకుని మీరు చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ లో ఇంతవరకు 6 అర్బన్ పిహెచ్సిల వరకు పోషకాహార కిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్క అర్బన్ పిహెచ్సి పరిధిలో ఉన్న బాలింతలకి వీరందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.